తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం, నేడు మీరు ప్రకటించినటువంటి 7,000 ఉద్యోగాలు మాకు వద్దని చెప్పి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చేపట్టినటువంటి ఉద్యమం కానీ ఏదైనా ప్రెస్ మీట్లు పెడదామన్నా, కనీసం ఏదైనా మా విద్యార్థులు మేము అవగాహన చేసుకుందామన్నా కూడా మీరు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరియు స్టేషన్కి పిలిపించి స్టేషన్లలో 4-5 గంటలు రాత్రి దాకా అన్నం కూడా పెట్టకుండా మా నిరుద్యోగ యువకుల్ని మీరు అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి అరెస్టులను మీరు ప్రోత్సహించకండి. దయచేసి మమ్మల్ని బయటికి లాగొద్దు. మేము దయచేసి చదువుకునే వాళ్ళను చదువుకోనివ్వండి. మా ఉద్యోగాలు మాకిచ్చి మా హక్కుని కాపాడండి. అంతేగాని తెలంగాణ నిరుద్యోగులైనటువంటి ఆకాష్ గౌడ్ కానీ, నవీన్ పట్నాయక్, ఇంద్రనాయక్ గారు మరియు మీ ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిరుద్యోగుల ప్రతినిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇలాంటి అరెస్టుల పర్వాన్ని మీరు కొనసాగించకండి. మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. అదేవిధంగా మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని గెలిపించండి. అంతేగాని మీకోసం ఇలాంటి అరెస్టులు చేయొద్దని కోరుకుంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన ప్రతినిధులని వెంటనే రిలీజ్ చేయాలి. అరెస్ట్ చేసిన నిరుద్యోగుల్ని వెంటనే రిలీజ్ చేయాలి. అరెస్ట్ చేసిన నిరుద్యోగుల్ని వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన నిరుద్యోగుల్ని వెంటనే విడుదల చేయాలి.